కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెండవ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఒక ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదానికి గురైంది. మనం ప్రస్తుతం సెకండ్ డిపోలో ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జేబీఎం జై భారత్ మారుతి కంపెనీకి చెందిన ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు ఉదయం 3:30 ప్రాంతంలో అక్కడ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడం జరిగింది. పెట్టిన తర్వాత కొంచెం దూరం వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేశారు. పార్కింగ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఆ బ్యాటరీ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మొత్తానికైతే ఈ బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం గమనించి ఎక్కడైతే పార్కింగ్ చేసిన దగ్గర చుట్టూ కూడా మిగతా ఎలక్ట్రిక్ బస్సులు పార్క్ చేస్తున్నాయి. సో మిగతా వాటికి కూడా మంటలు అంటుకునే ఛాన్స్ ఉండడంతో మాత్రం అధికారులు తొందరగా అలర్ట్ అయ్యి ఆ మిగతా బస్సులను ఈ బస్సు నుండి కొంచెం దూరంగా పార్క్ చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కూడా ఈ బస్సులోని మంటలను మొత్తం కూడా ఆర్పివేసే ప్రయత్నం చేశారు. దాదాపు ఒక గంట పాటు కూడా శ్రమించారని కూడా చెప్తున్నారు. అయితే అవసరం బస్సు బయట భాగంలో చూసుకున్నట్లయితే కింద ఈ జేబీఎం ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో బస్సుకు రెండు వైపులా కూడా బ్యాటరీస్ ఉంటాయి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక అర్ధగంట తర్వాతనే ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇదే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఇక్కడి నుంచి మొదలుకొని పై వరకు కూడా బస్సుకు మంటలు అంటుకోవడం జరిగింది. అయితే లోపల ఆ యొక్క హీట్కు కూడా ఈ యొక్క గ్లాసెస్ కూడా బ్రేక్ డౌన్ జరిగాయి. అయితే మరి లోపల ఇంకా ఏం డ్యామేజ్ అయింది కూడా మీకు సరే చూపెడతాను. మైత్రి ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మా కెమెరా పర్సన్ సంజీవ్ కూడా మీకు ప్రతి ఒక్క వీడియోస్ ప్రతి ఒక్క విజువల్స్ మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ జై భారత్ మారుతి కంపెనీ అనేది ఇప్పటికీ కూడా ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు 2 సార్లు కూడా ఈ బస్సులో ఈ ఎలక్ట్రిక్ బస్సులో 2 సార్లు కూడా ఆల్రెడీ అగ్నికి షార్ట్ సర్క్యూట్ జరగడంతో మాత్రం ఇటు ప్రజలు కూడా ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ జేబీఎం ఎలక్ట్రిక్ వెహికల్లో అసలు ప్రయాణం చేయడం సురక్షితమైన అనుమానం కూడా తలెత్తుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో కింద అంటే ఛార్జింగ్ పెట్టిన కొంతసేపటికి షార్ట్ సర్క్యూట్ జరగడంతో మాత్రం మొత్తం కూడా మంటలు వ్యాపించిన తర్వాత కింది నుంచి కూడా ఇక్కడ మన విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఈ కింద ఏదైతే అడుగు భాగం ఉంటుందో ఆ అడుగు భాగం కూడా మంటలు అంటుకొని మొత్తం కూడా ఇది ఇక్కడ హోల్ కూడా ఏర్పడడం జరిగింది. ఈ కింద ఏదైతే నడిచే ఇది ఉంటుందో వే ఉంటుందో ఈ వేటుకు కూడా మొత్తం కూడా మంటలు అంటుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ పక్కన ఏవైతే గ్లాసెస్ ఉన్నాయో ఆ హీటుకు మొత్తం బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇటు సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే సీట్లు కూడా కొన్ని అగ్నికి కాలిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక 10 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఆల్రెడీ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి తిమ్మాపూర్ ప్రాంగణంలో కూడా 40 మందితో ప్రయాణిస్తున్న ఒక వెహికల్ షార్ట్ సర్క్యూట్తో మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. కాకపోతే అక్కడ డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో అందులో ఉన్న 40 మంది ప్రయాణికులకు మాత్రం సురక్షితంగా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో అంటే 10 రోజుల క్రితం ఆల్రెడీ హైవేపై జరిగింది అగ్ని ప్రమాదం. మళ్ళీ సేమ్ అదే జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ మళ్ళీ కూడా సెకండ్ డిపోలో మళ్ళీ కూడా అక్కడ ఛార్జింగ్ పెట్టిన ఒక అర్ధగంట తర్వాతనే 30 నిమిషాల తర్వాతనే కూడా మళ్ళీ ఒకసారి ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదానికి గురవడంతో మాత్రం ఈ బస్సులో ప్రయాణం చేయాలంటేనే కూడా ఇటు ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు, దీనిపై విచారణ వేగవంతం చేస్తున్నాం. అసలు ఇది లోపాలు ఎక్కడ, మరి బ్యాటరీ దగ్గర లోపాలు జరుగుతున్నాయా, వైరింగ్ ప్రాబ్లంలో లోపాలు జరుగుతున్నాయా, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందనే కోణంలో మాత్రం వీళ్ళు విచారణకు ఆదేశించారు. మొత్తానికైతే కూడా వరుసగా ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ జేబీఎంకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు ఒకవైపు మొరాయించడం, మరోవైపు షార్ట్ సర్క్యూట్ గురవడంతో మాత్రం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాంతోపాటుగా ఈ బస్సులో ఉదయం జరిగిన ప్రమాదంలో మాత్రం ఎవరూ లేకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి బస్సులపై త్వరగా ఎంక్వైరీ చేసి అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరి దీనిపై అధికారులు ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి చూద్దాం. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.